రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రెండోసారి కేబినెట్ భేటీ జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పాలన ప్రజాపాలనపై సమీక్షించనుంది రేవంత్ రెడ్డి కేబినెట్. అయితే సోమవారం జరిగే కేబినెట్ భేటీకి అందుబాటులో ఉన్న మంత్రులందరూ హాజరు కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ భేటీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, భేటీకి సంబంధించి మీ దగ్గర ఎటువంటి అప్డేట్ ఉంది? ఈ భేటీకి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ఏ అంశాలపై చర్చించబోతున్నారు? రేపు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయింది. దీంతో పాటు ప్రజాపాలన దరఖాస్తుల గడువు కూడా మూసిన నేపథ్యంలో ఇప్పటికే 1 కోటి పైగా ప్రజాపాలన దరఖాస్తులు రావడం జరిగింది. దీనిపైన సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే సంబంధించి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత రవాణా సదుపాయంతో పాటు 10 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ బీమాను పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో మిగతా గ్యారంటీలకు సంబంధించి కూడా ఏవి ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారం అమలు చేయగలుగుతున్న దానిపైన కూడా ఈ సమీక్ష సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దగ్గరలో ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని నేపథ్యంలో ఏ పథకాలకు సంబంధించి దాదాపు 5 పథకాలకు సంబంధించి ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అందులో మహాలక్ష్మికి సంబంధించి 2,500 రూపాయల ఆర్థిక సహాయం అయితేంది, సంబంధించి మిగతాకు సంబంధించి రైతు బంధుకు సంబంధించిన అంశాలు అయితేంది, ఇలా పథకాలు ఉండడం జరిగింది. వీటి విషయంలో ప్రస్తుతం ఉన్న బడ్జెట్ ప్రకారం ఏ పథకాలను ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని ఉందంటేనే కూడా ఈ సమీక్షలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారికి కూడా ఇన్ఛార్జ్ మంత్రులు నియమించడం జరిగింది. వారందరూ కూడా అటెండ్ కాబోతున్న నేపథ్యంలో మంత్రులందరూ అటెండ్ అవుతారు. మంత్రులకు సంబంధించి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఏ పథకాలను ప్రయారిటీగా అమలు చేయాలి, దీంతో పాటు ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఏ మేరకు ప్రజల నుంచి కూడా సంబంధించి ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఉందనే దానిపైన కూడా సమాచారం తీసుకుని ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రేపు 11 గంటలకు తెలంగాణ సెక్రటరియట్ లో మంత్రులందరితో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. థ్యాంక్ యూ రాకేష్.